అందరికీ నమస్కారం. నేను మీ పోలవరపు పోర్నాయుడు. విజయవాడ బుడమేరు గనుల విషయంలో పెద్ద రాజకీయ రచ్చ మొదలైంది. ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వం విఫలమైంది. యాక్చువల్‌గా తుఫాను ముప్పు ఉంది అని తెలిసినా విజయవాడ సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, తగు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ బుడమేరు 3 గంటలు కొట్టేయడం జరిగాయి. అలాగే ఈ విషయంలో 100% కూడా ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం విఫలమైందని, ఇదంతా చంద్రబాబు ఒక తెలివి తక్కువ పాలన వల్లే జరిగిందని వైసీపీ ప్రభుత్వం యాక్చువల్‌గా ఇప్పుడు ఒక వైసీపీ ప్రభుత్వం ఒక ఆరోపణ చేస్తుంది. అసలు నిజం ఏంటి? మనం తెలుసుకున్నదేంటి? విజయవాడలో వర్షం, తుఫాను రావడం, యాక్చువల్‌గా అక్కడ బుడమేరు గండ్లు కొట్టేయడం, ఆ వరదంతా విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో దిగువ ఉన్న ఆ గ్రామాల్లోకి వెళ్ళి వరద వెళ్ళిపోవడం, నిజంగా ప్రజలు చాలా ఇబ్బందులకు గురవడం, ఇవన్నీ చూసాం మనం. అయితే ప్రభుత్వం అయితే వాస్తవం చెప్పాలి, వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడే డైరెక్ట్‌గా నేరుగా వెళ్ళి ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని వాళ్ళకి ఆహారాలు ఇవ్వడం, పాలు ప్యాకెట్లు ఇవ్వడం, తర్వాత ఆహ్, వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఇవ్వాలో, ఎటువంటి గవర్నమెంట్ నుంచి చేయాలో వాళ్ళకి వెంటనే ఆ యొక్క ఆఫీసర్లు రాష్ట్రంలో ఎక్కడున్న ఆఫీసర్లందరినీ కూడా రప్పించి, రెవెన్యూ అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి రప్పించి వాళ్ళ నష్టపరిహారం వెంటనే వాళ్ళంతా దగ్గరుండి చెక్ చేయించడం, రాయించడం. అలాగే మున్సిపల్ కార్మిక సిబ్బంది అయితే రాష్ట్రంలో ఎక్కడున్నా సరే అక్కడికే వెళ్ళి ఇదంతా బ్లీచింగ్ జల్లడం, ఎటువంటి అంటురోగాలు రాకుండా చూడడం, ఇవన్నీ చేసుకొస్తుంది చాలా ఫాస్ట్‌గా. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. దగ్గరుండి నారా లోకేష్ అలాగే మరో మంత్రి నిమ్మల రామనాయుడు అయితే ఆయన దగ్గరుండి 3 గంటలు కూర్చడం జరిగింది. ఆ విషయంలో ఎటువంటి యాక్చువల్‌గా లేట్ చేయలేదు. చాలా ఫాస్ట్‌గా చేసింది ఎన్‌డీఏ కూటమి. అందులో ఎటువంటిది లేదు. మరి ఎందుకు ఇలా ఆరోపణలు చేస్తుంది? వైసీపీ ఆరోపణ చేసింది. వైసీపీ ఆరోపణ చేసింది. అలాగే టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర గారైతే ఒక కొత్త ఆరోపణ చేశారు. ఏంటంటే 100% కూడా ఇది ఎవరో కావాలని చేశారు. వాళ్ళు వదిలిపెట్టేది లేదు. ప్రతిపక్షాలు చేసిన కుట్ర, లేకపోతే ఇంకొకరు చేసిన కుట్ర, ఎవరు ఏ రాజకీయ పార్టీ చేసినా, లేకపోతే ఎవరు ప్రైవేట్ వాళ్ళు ఈ ఈ బుడమేరు గండ్లు కొట్టేయడానికి కారణం ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అని ఇలా కొల్లు రవీంద్ర అనడం మంత్రి జరిగింది. అసలు ఏంటి జరిగింది అని ప్రజలలో ఒక ఆలోచన అయితే మొదలైంది. అసలు నిజంగా ఏంటి జరిగింది? ఏదేమైనా సరే జరిగిన నష్టం జరిగినా ప్రభుత్వం అయితే వెంటనే ఆదుకోవడం, తగు చర్యలు తీసుకొని ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆహారం విషయంలో గానీ, వారికి అక్కడ ఉన్న దగ్గరున్న కార్మిక సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వాళ్ళకి ఇచ్చే సర్వీస్ గానీ, సేవ గానీ బావుంది. ఏది ఏమైనా. సరే, ఈ ప్రతిపక్ష ఆరోపణలు, అలాగే కొల్లు రవీంద్ర గారు చేసిన ఆరోపణలు ఏంటి అసలు? నిజమేంటి? అబద్ధం ఏంటి? ఒకసారి మీ ఆలోచన కామెంట్ రూపంలో చెప్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఆల్.